గత కొద్ది రోజులుగా నందూస్ వరల్డ్ వీసా స్కామ్ అనేది చూస్తూనే ఉన్నాం టీవీలోని యూట్యూబ్ ఛానల్స్లోని. ఇలాంటి స్కామ్స్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయాయి. రీసెంట్ పాస్ట్లో మంగ్లీ తాలూకా మైక్రో ఫైనాన్స్ స్కామ్ కానీ, డబ్బులు తీసుకుని పెళ్లి చేసుకుంటామని మోసం చేసే స్కామ్స్ కానీ, ఇంతకు ముందు అయితే ఫిషింగ్ స్కామ్స్ ఆర్ డిజిటల్ అరెస్ట్ ఇలాంటి స్కామ్స్ చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ స్కామ్స్టర్స్ అనేవాళ్ళు కొత్త కొత్త స్ట్రాటజీస్తో, టైంతోని, టెక్నాలజీతోని కొత్త మోసం చేసే విధానాలతో వస్తున్నారు. ఇక్కడ మారని కాన్స్టెంట్ విషయం ఏంటంటే, మన జనాలకి, మన వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఉన్నా, ఇలా స్కామ్స్ జరుగుతున్నాయని తెలుసుకున్నా సరే ఎందుకు ఇలా మోసపోతున్నారు. సో దీని వెనకాతలున్న సైకాలజీ ఏంటి, అసలు స్కామ్స్టర్స్ ఎలాగా హ్యూమన్ సైకాలజీని మ్యానిపులేట్ చేసి మోసం చేస్తున్నారు, దీని వెనకాతలున్న కాగ్నిటివ్ బయాస్లు ఏంటి, అండ్ ఆల్సో ఎమోషనల్ ట్రిగ్గర్స్ ఏంటి. హాయ్, ఐఎమ్ డాక్టర్ పూజితా జోసిలా, సైకాలజిస్ట్ అండ్ సైకోలాజికల్ అడ్వైజర్. ఎమోషనల్ బయాస్ గురించి మాట్లాడుకోవాలంటే నెంబర్ 1 ఆప్టిమిజం బయాస్. అందరికీ స్కామ్స్ అవుతున్నాయి చుట్టుపక్కల, నాకెందుకు అవుతుందిలే, నేను 100% అన్నీ చెక్ చేసుకుని చూసుకున్నాను, నాకు అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, మీరేదో ఇన్వెస్ట్ చేశారు, బయట మార్కెట్స్ ఎంత చెత్తగున్నా పక్కోడికి అవుతుందిలే, నాకెందుకు అవుతుందిలే అంటే ఓవర్ ఎస్టిమేషన్ ఆఫ్ పాజిటివ్స్ అనమాట. సో ఈ విధంగా ముందుకెళ్ళి మోసపోతూ ఉంటారు. నెంబర్ 2 ట్రూత్ బయాస్. ట్రూత్ బయాస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నందూస్ వరల్డ్ అనే ఆవిడ, వీళ్ళు ఫ్యామిలీ చాలా పాపులర్, మూవీస్లో చేశారు, ప్రతి వాళ్ళతో దే ఆర్ ఫేమస్ పర్సనాలిటీస్, దే ఆర్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. సో ఇవన్నీ చూసి అంత మంచి వాళ్ళు, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఎలా మోసం చేస్తారులే, ఎలా స్కామ్ చేస్తారులే, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బయాస్. నెక్స్ట్ సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటాం. ఇప్పటిదాకా చాలామంది మోసం చేసిన వాళ్ళు కేసులు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ పెట్టేశాం కదా, మనకి ఏదో ఒకటి వస్తుందిలే, ఇప్పుడు బయటకు వచ్చేస్తే ఇంకా ప్రాబ్లం, మనకి ఏది రాదు అని ఆలోచిస్తూ ఉంటారు. దీన్ని సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటారు. ఇంకొకటి సిమిలారిటీ ఎఫెక్ట్. అంటే ఆవిడ లేదా అతను ప్రతి వీడియోలో మీరు చూసినట్లయితే నందూస్ వరల్డ్లో చాలా వీడియోస్లో, మేము చిన్న ఉద్యోగం నుంచి దినదినాభివృద్ధి చెందుతూ మేము ఈ స్టేజ్కి వచ్చాం, సో మీరు అలాగే చేయగలరు అన్నట్టు ఒక ఇన్స్పైరింగ్గా, మోటివేటింగ్గా మాట్లాడతారు. సో అవన్నీ చూసి వీళ్ళు మోటివేట్ అయిపోయి అలా అవుతామేమో అని ఇన్వెస్ట్ చేసి మోసపోయిన వాళ్ళు కూడా ఉండుంటారు. ఇప్పుడు ఎమోషనల్ ట్రిగ్గర్స్లో చూసుకున్నట్లయితే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. చూడండి, వాళ్ళు దుబాయ్లో బంగ్లా కొనుక్కున్నారు, మంచి ట్రిప్స్కి వెళ్తారు, డైమండ్స్ వేసుకుంటారు, మూవీస్లో యాక్ట్ చేశారు. సో ఇవన్నీ చూసి మనం కూడా అలా చెయ్యొచ్చు, ఓవర్ నైట్లో మనకి డబ్బులు వచ్చేస్తాయని ఇన్వెస్ట్ చేసి కొంతమంది మోసపోయారు. నెక్స్ట్ ఏంటంటే హాలో ఎఫెక్ట్ అంటాం. హాలో ఎఫెక్ట్ అంటే మనిషి తాలూకా ఒక్క మంచి గుణం చూసి, క్వాలిటీ చూసి వాళ్ళని మొత్తం జడ్జ్ చేస్తాం. ఒక్క మంచి విషయం చూసి ఆవిడలో కానీ అతనిలో కానీ పాపులర్ అని చెప్పి మిగతా అంతా వాళ్ళు మంచి వాళ్ళే అని ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చేస్తాం. సో చాలా